వైసీపీ పార్టీ చేసిన మంచి పని ఏంటంటే ఈయన్ని ఫుడ్ కమిషన్ చైర్మన్గా నియమించడం. ఫుడ్ కమిషన్ చైర్మన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నుకుంటుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఫుడ్ కమిషన్ చైర్మన్తో పాటు మిగిలిన సభ్యులను కూడా ఆ స్టేట్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీయే నియమిస్తుంది. 2011లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2018లో అగ్రిగోల్డ్ బాధితుల కమిటీకి అధ్యక్షుడయ్యారు. 2022లో ఫుడ్ కమిషన్ చైర్మన్ అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఊపేస్తున్నటువంటి నిఖార్సైన చైర్మన్. సాధారణంగా ఈ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎవరనేది గతంలో మనకి తెలియకపోవచ్చు, మనం తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా చూపించకపోవచ్చు. ఏముందిలే ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే ఆ బీసీ సంక్షేమ హాస్టల్కి, ఎస్సీ సంక్షేమ హాస్టల్కి, లేదంటే ప్రభుత్వ పాఠశాలలకి, లేదంటే పౌర సరఫరాల దుకాణాలకు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాం. అందులో జరిగే అవినీతి అక్రమాలు, అవకతవకలు ఏమైనా ఉంటే సరిచేసి వాళ్ళని సస్పెండ్ చేయడం, లేదా 4 మాటలని రావడం చేస్తాం. ఇంకా మహా అయితే వాళ్ళు ఏదైనా లంచాలు ఎత్తి తీసుకొని వచ్చేస్తారు అనే ఆలోచన ప్రజల మనసులో ఉంది. కానీ ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసిన వ్యక్తి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి. ఏంది వైఎస్ఆర్ కడప జిల్లా, అక్కడే పుట్టారు. తర్వాత గొప్పగా చదువుకున్నారు. మంచి విద్యావేత్త, సామాజికవేత్త, రాజకీయ నాయకుడు. 2000 ఇయర్లో కడప జిల్లా పోరుమామిడిలో సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ స్కూలు స్థాపించి స్థానికంగా ఉన్న పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవాలనేటువంటి ఆలోచన చేసిన వ్యక్తి. దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఎన్నో విద్యాసేవలు అందించారు. సరే, ఇవన్నీ కూడా ఆయన పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు మన అందరికీ తెలిసినవే. ఆయన బేసిక్గా నేను క్రిస్టియన్ అండి, నేను క్రిస్టియన్ రెడ్డిని మ్యారేజ్ చేసుకున్నాను, ఇట్లాంటి విషయాలు ఏవో చెప్పారు. ఆయన మీద కొన్ని ట్రోల్స్ కూడా జరిగాయి. మీరు క్రిస్టియన్స్ అది ఇది అని చెప్పి రకరకాల మాటలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అందుకే ఆయన నియమించింది, రెడ్లు అవటం, క్రిస్టియన్స్ అవటం, అందుకే ఫుడ్ కమిషన్ చైర్మన్ గా. ఇవన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకునే మాట. ఇవి కాదు మనకు కావాల్సింది. ఒక వ్యక్తి పర్సనల్ విషయాలు కాదు మనకు కావాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిని నియమించిన పదవికి ఎంత న్యాయం చేస్తుంది. ఇప్పుడు ఇతని గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే త్వరలో ఆయన పదవీ కాలం అయిపోతుంది. మామూలుగా ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే 5 సంవత్సరాల పదవీ కాలం. ఇంతకుముందు ఆయన ఎలాంటి ప్రభుత్వం ఉద్యోగం చేయలేదు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఆయన చైర్మన్గా నియమించింది. ఆయన నియమించినటువంటి పదవికి, ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగానికి ఎంత న్యాయం చేయగలిగాడు అనేదే మనం ఆలోచన. ఇప్పుడు చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి విషయం 100కి 100 మార్కులు వేస్తున్నారు జనాలు. విద్యార్థులు కూడా ప్రతి హాస్టల్కి వెళ్ళడం, ఫుడ్ ఎలా ఉంది, దాంతోపాటు ఎంత క్వాంటిటీలో పిల్లలకి ఇస్తున్నారు, వీక్లీ రోజు ఎగ్ ఇస్తున్నారా లేదా, 6 days ఎగ్ ఇవ్వాలి, అలాగే 3 days లేదా 2 days చికెన్ ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలో ఇస్తుంది, 135 grams, 157.4 grams ఇవ్వాలి. అంటే పర్టికులర్గా గ్రామ్స్తో సహా చెక్ చేసేటువంటి వ్యక్తి. అలాగే అక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి. ఇప్పుడు 157 grams ఇవ్వాలి, పర్టికులర్గా మీరు 157 grams ఇవ్వలేరు, మీకు ఇచ్చిన 1500-1600ని అడ్జస్ట్ చేసి 130-140 grams తగ్గకుండా పిల్లలకి ఇవ్వండి. అలానే 50-60 grams ఇస్తానంటే ఒప్పుకోను. అట్లాంటివి కొన్ని సందర్భాల్లో పిల్లల ఆహారాన్ని కూడా తినేస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్స్ని, ఆయాల్ని, టీచర్లని సస్పెండ్ కూడా చేయించారు. పిల్లలకి ఆహారం, పోషకాహారం, పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో మనందరికీ. అలాంటిది పిల్లల నోటి వరకు వెళుతుందా ఆ ఫుడ్? లేదు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైమరీ స్కూల్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ 5వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్స్లో చాలా మంది పిల్లలు ఫుడ్ తినట్లేదు, పడేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వమే స్కూల్లో ఫుడ్ పెడుతుంటే పిల్లలు మాత్రం ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తీసుకెళ్తారు. నేను చెప్పానని కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కూడా చాలా మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారు. మీ పిల్లలు కూడా చాలా మంది క్యారేజ్ తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే ఫుడ్ బాగాలేదని చెప్పి, పురుగులు ఉంటున్నాయి, అన్నం సరిగా ఉడకట్లేదు, ఎగ్స్ నిన్నటివి పెడుతున్నారు, కూరలు బాగోట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. హాస్టల్స్లో కూడా అదే పరిస్థితి. అదేంటి, మీకు జీతం ఇస్తుంది గవర్నమెంట్, వండడానికి సరుకులు ఇస్తుంది, కానీ మీరు సరిగా చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఎవడు ఉద్యోగం కూడా కరెక్ట్గా చేస్తేనే కదా. ఇప్పుడు ఈరోజు నేను నా ఉద్యోగం కరెక్ట్గా చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, నా ఫ్యామిలీ చక్కగా బతుకు. మీ ఉద్యోగం మీరు కరెక్ట్గా చేస్తే మీకు జీతం వస్తుంది, మీ ఫ్యామిలీ చక్కగా బతుకు. కానీ మన ఉద్యోగాన్ని, వృత్తి ధర్మాన్ని సరిగా పాటించలేనటువంటి వ్యక్తులు మన వృత్తి ధర్మాన్ని మనకి ఇంకొకటి గుర్తు చేయడం ఏంటండి నాకు అర్థం. అసలు కొన్నిసార్లు సిగ్గేస్తుంది నాకు వీళ్ళని చూస్తుంటే. నేను ఎన్నోసార్లు ప్రత్యక్షంగా గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్నం ఆహార పథకం గురించి బాధపడినటువంటి సందర్భాలు. ఎన్ని లోపాలు ఉన్నాయోనండి. దరిద్రమైనటువంటి వాతావరణంలో పిల్లలకు ఫుడ్ పెడుతుంది. చాలా మంది పిల్లలు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకునే ఓపిక లేని పిల్లలు అవే తినేస్తున్నారు. పాపం కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అంటే వీళ్ళకి సరైన వ్యక్తి ఎవరంటే చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు. ఆయన్ని నేను ఇంతలా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అంటే నాకు ఆయన పనితనం. ఇంతకాలం నుంచి నేను ఆయన మీద ఒక వీడియో చేద్దాం, మీకు చెబుదాం, ఇలాంటి వ్యక్తులు మన సొసైటీకి అవసరం. ఒక రాజకీయ పార్టీ నియమించింది అని తప్పు పట్టొద్దు, లేదా అతని క్యాస్టో, అతని రిలీజియన్ చూసి మీరు వేరే కామెంట్స్ పెడుతున్నారంటే ఆయన కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అది కరెక్ట్ కాదు. చాలా మంది
వాళ్ళ మైండ్ని ఇంకా మార్చుకోలేదు. చెత్తా విజయప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సొసైటీకి ఉపయోగపడ్డాడు. ఏ రాజకీయ పార్టీ అయినా నియమించండి, జగన్ నియమిస్తే ఏంటి, చంద్రబాబు నియమిస్తే ఏంటి, పవన్ కళ్యాణ్ నియమిస్తే అతను తన వృత్తి ధర్మాన్ని ఎంతలాగా చేయగలిగాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజాసేవ చేశారు. సరే, కొంతమంది చేయలేదు, అది వేరే విషయం. కొంతమంది రాజకీయం అంటే ఏంటి తెలియదు, రౌడీజం మాత్రమే తెలుసు, అది వేరే విషయం. చంద్రబాబు గారు నియమించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ప్రజాసేవ చేయకుండా ఉన్నారు కదా. అట్లనే ఇప్పుడు చెత్తా విజయప్రతాప్ రెడ్డి గారి తర్వాత వచ్చేటువంటి ఫుడ్ కమిషన్ చైర్మన్లు ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని బాగా చేస్తే బాగుంది. ఇప్పుడు సామాన్యుడిగా ఓ జర్నలిస్ట్, ఓ రిపోర్టరు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి స్కూల్లో ప్రశ్నించడానికి వీళ్ళకి డేరింగ్ సరిపోదు. ఒకవేళ ప్రశ్నించినా మీరు ఎవరైనా అడుగుతారు, వాళ్ళు మీకు ఏం అవసరం అంటారు, వీడియోలు తీస్తుంటే తీనివ్వరు. ఇప్పుడు ఫుడ్ కమిషన్ చైర్మన్ ఏమంటారంటే, మీ దృష్టికి వచ్చిన సమస్యను వీడియో తీసి మాకు వాట్సాప్ చేయండి అని. మా దృష్టికి సమస్య వస్తుంది అంటే మేము లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అవకాశం రావట్లా. సరే, అంటే జర్నలిస్టులు, రిపోర్టర్ల విషయం పక్కన పెట్టండి, వాళ్ళు బలవంతంగా వెళ్ళిపోతారు, వీడియో తీసేస్తారు, అది వేరే విషయం. కానీ పేరెంట్స్ చూసి నాకు చెప్తున్నారు, వీడియో తీయడానికి కుదరట్లేదండి, లోపలికి వెళ్తే ఫుడ్ చాలా చండాలంగా ఉంటుంది, మా పిల్లలు తినట్లేదని చాలా మంది పేరెంట్స్ నాకు చెప్తారు. ఆ విషయాన్ని నేను చెప్పడం కోసమే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నాకు ఏవైనా వీడియోస్ వస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి నేను సెండ్ చేస్తాను. వాటి మీద కూడా మీరు కంప్లైంట్ తీసుకు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ అన్నింటిలో కూడా మధ్యాహ్న ఆహార పథకం అస్సలు బాగోవడం. పైగా స్కూల్స్ లో కూడా రాజకీయాలు చేస్తున్నారు టీచర్లు, హెడ్ మాస్టర్లు. రాజకీయ పార్టీలను పిలిపించి ఆ పార్టీ నేతలతో పిల్లలకి బ్రెయిన్ వాష్ చేస్తారు. మొన్న పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఒకటి పెట్టారు కదా, దానిలో రాజకీయ పార్టీ నేతలను పిలిచి తల్లిదండ్రులు వచ్చారు కదా అక్కడికి, తల్లిదండ్రులు బ్రెయిన్ వాష్ చేస్తారు. మీకు అమ్మఒడి పథకం ఇచ్చింది ఎవరు, డబ్బులు ఇచ్చింది ఎవరు, మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరిని గెలిపించారు, ఇట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టి వచ్చిన రాజకీయ పార్టీ వచ్చారు, ఫుడ్ బాగా పెట్టండి, పిల్లలకి మంచి ఆహారం ఇవ్వండి అని చెప్తే బాగుంటుంది. తల్లిదండ్రులను బ్రెయిన్ వాష్ చేయడం, పిల్లలను బ్రెయిన్ వాష్ చేయడం, 5వ తరగతి పిల్లలకి ఎప్పటి నుంచి రాజకీయాలు నేర్పించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. విజయవాడలో అనేక స్కూల్స్లో ఇదే జరుగుతుంది. అంటే విద్యాశాఖ అధికారులు స్కూల్కి రావాల్సింది పోయి రాజకీయ పార్టీ నేతలు వస్తున్నారు. ఏ పార్టీ నేతలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, టీడీపీ పార్టీ అవ్వచ్చు. మన జరిగిన పీటీఎం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చాలా మంది వచ్చి స్కూల్స్లో తల్లిదండ్రులకి బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారు. విద్యాశాఖ అధికారులు రండి, పిల్లలకి చెప్పండి, తల్లిదండ్రులకు చెప్పండి, స్కూల్ యాజమాన్యానికి చెప్పండి, వంట వండేటువంటి ఆ వర్కర్స్కి చెప్పండి, మంచి ఫుడ్ పెట్టండి, అంతే తప్ప రాజకీయాలు చేయొద్దు స్కూల్లో. ఇది నేను కోరుకునేది. అలానే చెత్తా విజయప్రతాప్ రెడ్డి త్వరలో రిటైర్మెంట్ తీసుకోబో 5 సంవత్సరాల పదవి కాలం అయిపోయింది. 2027 ఆ టైంలో ఆయన రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ 6 నెలలు గడిస్తే మరి ఈ 6 నెలల్లో ఆయన ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని, గొప్పగా మరికొన్ని స్కూల్స్లో అవేర్నెస్ తేవాలని ఇప్పటికే పిల్లలు చాలా మంది ఆయన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉన్నారు. సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. వార్డెన్లు, స్కూల్ టీచర్లు, స్కూల్ హెడ్ మాస్టర్లు, వర్కర్స్, అంగన్వాడీలో ఉండే పిల్లలకి ఆయాలు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, అలాగే రేషన్ బియ్యం అందించేటువంటి డిపోలు ఎలాంటి నాణ్యమైన సరుకులను ఉపయోగిస్తున్నాయి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా మనం ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయన దృష్టికి వెళితే ఖచ్చితంగా మీ ప్రాంతానికి వచ్చి చెక్ చేస్తారు. మరి తప్పకుండా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మంది, ప్రశ్నించాల్సిన బాధ్యత మంది. ఎందుకంటే మన కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేదే ముఖ్యమైనటువంటి అంశం. మరి చెత్తా విజయప్రతాప్ రెడ్డి, ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కంప్లీట్ గా 100% చేంజ్ అయిందని నేను చెప్పనులే, కానీ కొంతవరకు మార్పు. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు ఫుడ్ కమిషన్ చైర్మన్. టపా వచ్చేస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు, సస్పెండ్ చేసేస్తాడు, చర్యలు తీసుకుంటాడు, డబ్బులు తీసుకోమన్నా తీసుకోడు, లంచం తీసుకోడు. మరి ఏనేం మనిషి అండి ఇట్లా ఉన్నాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి తప్పకుండా ఇలాంటి ఒక వ్యక్తి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాను. ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్ అనే కాదు, ప్రతి వ్యక్తి కామన్ మ్యాన్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఇలా ఇన్స్పిరేషన్ గా పనిచేస్తే, ఇలాంటి వ్యక్తులను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వృత్తి ధర్మాన్ని పాటిస్తే ఖచ్చితంగా సొసైటీలో మార్పు అనేది వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్పు వస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరే అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. చెత్తా విజయప్రతాప్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలానే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియో.